ఎన్నిసార్లు చేసిన ప్రయత్నం ఎక్కడో ఒక చోట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే అన్యమతం అంటే నువ్వు దేవుడి సొమ్ము తింటున్నావు. కనీసం క్రైస్తవం ఫాలో అయ్యేవాళ్ళు దేవుడు పూలు ముట్టుకోవడానికి కూడా ఒప్పుకోరండి. పని మనుషులు వీళ్ళని చూస్తాం కదా, దేవుడు పూలు వీటి గురించి కూడా ఫీల్ అవుతారు. ఆ ప్రసాదం పొరపాటును కూడా తినరు. అట్లాంటిది ఆ దేవుడి డబ్బులు నువ్వు ఎట్ట తీసుకుంటున్నావు? తిరుపతి శ్రీవారి సన్నిధిలో ఎట్లా పనిచేస్తున్నావు? అన్ని మతంలో ఉంటూ కొంచెమైనా ఫీలింగ్ ఉండాలి కదా. నీకు నచ్చినప్పుడు వెళ్ళి చర్చిలో పని చేసుకో, ఎవరు వద్దన్నారు నిన్ను? కానీ శ్రీనివాసుడు సొమ్ము తింటూ నువ్వు అన్యమత కార్యక్రమాలకు వెళ్ళడం ఏంటి? అన్యమత కార్యక్రమం ఫాలో అవుతూ శ్రీనివాసుడి దగ్గర ఎట్లా పని చేస్తావు? కామన్గా అది వెంటనే గవర్నమెంట్ ఉద్యోగం అంటే కాదు. అది ఆధ్యాత్మికంగా హిందువులకు సంబంధించినటువంటి ఆలయం. అది గవర్నమెంట్ అక్కడ ఒక ట్రస్టీ, అంతేగాని గవర్నమెంట్ సొమ్ముతో నడవదు టీటీడీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తాజాగా చూస్తే ఇది మళ్ళీ ఏ సాక్షివాడో రాయడు, అసలు పొరపాటు కూడా ఈనాడోలే రాశారు, కాకపోతే లోకల్ ఎడిషన్లో రాశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ ఆది రాజశేఖర్ బాబు శ్రీవారి కొలువులో విధులు నిర్వర్తిస్తూ అన్యమత ప్రార్థనలో పాల్గొన్నాను, ఆయన విధుల నుంచి తొలగించాలని నీలకంఠం అనే వ్యక్తి గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం ఫిర్యాదు చేశారు. ఆది రాజశేఖర్ బాబు పుత్తూరులోని చర్చి కాంపౌండ్లో సొంత నివాస గృహం కలిగి అక్కడ చర్చిలో ప్రతి ఆదివారం అన్యమత ప్రార్థనలకు వెళ్తున్నారని అందులో తెలిపారు. అందుకు సంబంధించినటువంటి వీడియో ఆధారాలు జతపరిచారు. గతంలో ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించాలన్నారు. చాలా మంచి ఇది చేశారు. ఆయన ఎవరో కంప్లైంట్ చేసింది. ఇప్పటికైనా టీటీడీ ఏం చేస్తో చూడాలి మరి.